ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తున్నాం పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరము 2వ నెల 9వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తోంది, క్రీస్తు యేసునందు మనల్ని కూడా ఆయనతో కూడా లేపి అని రాయబడి ఉంది. అంటే ఆయన ఎలాగైతే యేసు ప్రభువారు మరి ప్రజలందరి కొరకు కల్వరిశిలువలో ప్రాణం పెట్టి మరి సమాధి చేయబడి ఎలాగైతే తిరిగి లేస్తారో మరి ఆయన 2వ రాకడలో కూడా మనము కూడా సమాధిని లేపుతారని, సమాధులు ఉన్న వారు లేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మొదటి పునరుద్ధరణలో లేగటానికి కారణం ఏంటంటే మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరించి మరి చీకటి బ్రతుకులోంచి వెలుగులోకి వచ్చి మారు మనసు పొంది నమ్మి బాప్తిని తీసుకున్న వారు మరి వారు ప్రభువునందు నిద్రించినప్పుడు క్రీస్తు 2వ రాకడలో వచ్చినప్పుడంట మరి సమాధిలో ఉన్నవారు కూడా మొదట లేస్తారని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, లేపటమే కాదు కానీ మరి ఆయనతో కూడా మరి పరలోకమందు కూర్చుండబెట్టిను అని కూడా రాయబడింది. పరలోకమందు కూడా ఆయనతో కూడా కూర్చుండబెడతాడంట. ఎందుకంటే ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకుంటారో వారు కూడా ఏముంటుందంటే మరి ఆయనతో కూడా కూర్చోవటానికి అవకాశం ఉంటుంది. గమనించండి, ఒక అధికారి దగ్గర కూర్చుంటేనే మన ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక అధికారి పక్కన మనం కూర్చున్నప్పుడు మనం ఏ విధంగా మనం ఫీల్ అవుతామో అలాగే పరలోకమందు అనేటువంటి తండ్రి అయినటువంటి దేవుని దగ్గర, యేసు ప్రభువు దగ్గర మనం కూడా కూర్చున్నప్పుడు మనం ఎంత ధన్యులం ఒకసారి ఆలోచన చేయాలి. మరి అటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహిస్తానంటున్నాడు. ఇంకెవరైనా మరి యేసు ప్రభువుని అంగీకరించుకున్నట్లయితే ఈ అనుకూలమైన సమయంలో అంగీకరించి మారు మనసు పొంది బాప్తిని తీసుకోండి. దేవుడిని నిన్ను గొప్ప ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకుడా, మీకు వందనైనా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించండి. అయినా ఇదిగో తండ్రి ప్రేమ, మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించండి. నాయకులు, అధికారులందరూ కూడా మంచి వంతు నింపండి. సరిహద్దులో సైనికులు మంచి వంతు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. యవనస్తులను బట్టి ప్రార్థిస్తున్నాం, నీకు వందాలు. యువకులను బట్టి తండ్రి ఎంతో బిడల ప్రభా, త్రాగుడికి, పానపరాకులకి, గుట్టకాలకి, డ్రగ్స్కి ఎంతోమంది అలవాటు అయిపోయారు, చెడిపోతున్నానైనా. అయా చెడిన జీవితాన్ని ప్రభా మీరు ఆ బ్రతుకు నుంచి విడుదల దయచేసి ప్రభా ఇగో తండ్రి బిడ్డలను రక్షించుకొని నూతనమైన బ్రతుకు, నూతనమైన ఆశీర్వాదాలతో బిడ్డలు నింపండి. అయినా దేవా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. నేను ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి. వారు చేసిన ఉద్యోగంలో మీ హస్తం తోడుగా ఉంచి ప్రభా ఇగో తండ్రి వారు రాకపోకలు మీరు తోడుగా ఉండండి. ఆయన చదువుకునే బిడ్డల విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాం. వారి బిడ్డలు చక్కగా చదువుకోవడం కృప దయచేయండి. నాన్న ఇదిగో తండ్రి ప్రభా యేసునికి స్తోత్రాలు. ఈ నెలలో ప్రభా మరి నైనా బిడ్డలు ప్రభా పరీక్షలు రాయబోతూ ఉన్నారు. నాయన ప్రభా చక్కగా పరీక్షలు తండ్రి ప్రభా మరి రాయటానికి నైనా మరి ప్రిపేర్ అవుతున్నప్పుడు వారికి తగిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థనకి స్తోత్రాలు. తండ్రి నీకు వందనాలు తండ్రి ప్రభు. గొప్ప దేవునికి స్తోత్రాలు ప్రభు. దేవాయిగో తండ్రి నేను పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. ప్రభా మా దేశ పాడి పంటనందుకు మీరు ఆశించి దీవించండి. నేను దేవాదిగో తండ్రి వివాహం బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భపాలను గర్భిణీ చేసి సుఖమైన దిగుబడి దయచేయండి. తల్లి బిడ్డకు క్షేమం దయచేయండి తండ్రి. నేను ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్.